శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 25వ తేదీ ఏప్రిల్ 2025 శుక్రవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి అన్ని పరీక్షలే. పరీక్షల కాలం ప్రారంభమైందన్నట్టుగా ఉంది. అయితే గురువుగారి యొక్క ద్వితీయ స్థాన సంచారం చాలా చాలా బాగున్న కారణం కానీ, అలాగే కేతువు యొక్క సంచారం చాలా చాలా బాగున్న కారణం కానీ మీకు ఈ వ్యధలన్నిటినీ తట్టుకోగలిగేటటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ముందరైతే కష్టం వస్తుంది, ఆ కష్టాన్ని తట్టుకోగలుగుతారు. అంటే అప్పుడు బ్యాలెన్స్ అవుతుందన్నమాట. కష్టాలు రాకుండా ఉండడం వేరు, కష్టాలు వచ్చి తగ్గడం వేరు. ఉపశమనం పొందుతున్నారు మీరు. అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, బంధువర్గ రీత్యా కానీ, స్నేహితుల రీత్యా కానీ, అలాగే సంతాన రీత్యా కానీ, కుటుంబ రీత్యా కానీ ఏదో ఒక ఇబ్బంది వస్తోంది. దాన్ని మీరు అధిగమిస్తున్నారు గురువుగారి దయ వల్ల. ఇది చెప్పదగ్గ సూచన. అంటే పరీక్షల కాలమే, కానీ ఆ పరీక్షని మీరు ఎదుర్కోవడానికి సంసిద్ధులుగా ఉన్నారు. గురువుగారి యొక్క ఆశీర్వాదాలు మీకు ఉన్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఎవరన్నా సైంటిస్టులు, ఇతరత్ర పరిశోధకులు, పరిశోధనలు చేసేవారు, ఇట్లాంటి వాళ్ళ విషయంలో చాలా చాలా శ్రమ పెరగబోతోంది. అలాగే శరీరం మీద ఏదైనా ఎలర్జీ కనిపించేటటువంటి పరిస్థితి, ఇలాంటి గ్రహస్థితులే మీ జన్మజాతకంలో కూడా ఉంటే ఈ గ్రహాలకు దృష్టులు కానీ, కలయికలు కానీ, ఔషధ సేవ అవసరం పడుతోంది. ఈ విధంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఔషధ సేవ చేయాలన్నా దాని మందులు ఎలా వేసుకోవాలి, మంచి డాక్టర్ ఎవరు, ఇత్యాది వాటిట్లలో జాగ్రత్తలు ఉండాలి. అలాగే స్థాన చలనం చూసుకుంటే మనకి ఎంత దూరం అవుతోంది, ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి, ఇలాంటివన్నీ ప్రణాళికలు వేసుకోవాలి. వీటిట్లలో జాగ్రత్తలు తీసుకోండి. అవసరమైతే మీ మాట వింటారు అనుకుంటే మీ పై అధికారులతో మాట్లాడి కాస్త దగ్గరగా ఉండేటటువంటి ప్రదేశాలకి మార్పించుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఏ విషయంలో అయినా ఓర్పు కలిగి ఉండండి. మీకు జరిగేటటువంటి శుభం ఏదైతే ఉందో అది తప్పక జరుగుతుంది. మీరు ఓర్పు కలిగి ఉన్నందువల్ల మీరు ఎదుర్కొనే పరీక్షల విషయంలో కొద్దిగా ఆ సంయమనం పాటించడం వల్ల కాస్త వరకు మీకు ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ హోమం చేయడం ద్వారా కానీ, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం ద్వారా కానీ, నవధాన్యాలు కొన్ని దానం ఇవ్వడం ద్వారా కానీ అనేక రకాల శుభ ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం నడుస్తూ ఉంది. అనుకూలమైనటువంటి గ్రహాలు లాభస్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి. వాటితో పాటు చంద్రుడు ఉన్నారు. చాలా అద్భుతమైన గ్రహస్థితి. 5 గ్రహాలు లాభస్థానంలో ఉన్నాయి. మరి ఒక గ్రహం గురువుగారు రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు తృతీయంలో ఉన్నారు. ఒక్క కేతువు తప్ప మిగతా అన్ని గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి. అయితే కేతువు మీద గురువుగారి దృష్టి ప్రసరిస్తూ ఉన్న కారణం చేత అంత ఇబ్బంది పడిపోవాల్సిన పరిస్థితి కనిపించట్లేదు. చాలా చాలా బాగుంది. అన్ని విధాలా మీకు కలిసి వచ్చే కాలం, మీ జీవితాశయ నెరవేరేటటువంటి కాలము, మీకు ఉన్నత స్థితి కలిగేటటువంటి కాలము, దైవభక్తి పెరిగేటటువంటి కాలము, దైవ బలం మీకు ఉన్నది అని ప్రతి విషయంలోనూ మీకు మంచి శుభ ఫలితాలు కనిపిస్తూ ఉంటే మీరు సంతృప్తి చెందేటటువంటి కాలము. ఊహించని విధంగా ధనలాభాలు, వస్త్రలాభాలు, వస్తులాభాలు, వాహనాల విషయంలో కానీ మంచి అనుకూల ఫలితాలు ఉండడము, కుటుంబంలో అనుకూల ఫలితాలు ఉండడము, భార్యాభర్తల అన్యోన్యత పెరగడము, వివాహం కాని వారికి వివాహాది శుభకార్యాలు కుదరడము, జరగడము, పబ్లిక్ రిలేషన్స్ పెరగడము, అసలు ఒకటేమిటి అన్ని విషయాలలోనూ చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా ఒక్కసారి నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. మరింతగా మనశ్శాంతితో ఉంటారు, అభివృద్ధితో ఉంటారు. చాలా సంతృప్తికర జీవితం ఉంది మనకి అని చెప్పి చాలా ఆనందంతో ఉంటారు. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ఎన్నో విధాలుగా పరీక్షల కాలం. గురువుగారి సంచారం మారబోతోంది. రవి గారి సంచారం చాలా బాగుంది. శుక్రాచార్యుల వారు చాలా బాగున్నారు. చంద్రుడు చాలా బాగున్నారు. అంటే మీ ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంది. ఊహించని విధంగా వచ్చే లాభాలు కూడా బాగున్నాయి. ఉద్యోగంలోనూ ధనము పెరగచ్చు, ఇంక్రిమెంట్లు పెరగచ్చు, జీతం పెరగచ్చు, స్థాన చలనానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా అన్ని విషయాలలోనూ అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన రీత్యా పూర్వం కన్నా కొంచెం బాగుంది, అయినా జాగ్రత్తలు తీసుకోండి.
అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా ఓర్పు కలిగి ఉండండి. ఇక కుటుంబంలో అంత పూర్తిగా ఐకమత్యం కనబడబోవడం లేదు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. దూర ప్రాంత ప్రయాణాలు కనిపిస్తున్నాయి. స్థాన చలనం కనిపిస్తూ ఉంది. స్నేహితుల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించండి. అందరూ మనవాళ్లే అని చెప్పి నమ్మవద్దు. ఇప్పుడున్న గ్రహస్థితుల కారణంగా మీకు అన్ని విధాల పరీక్షలు ఎదురవుతున్నాయి అన్నట్టుగా ఉంది తప్ప అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడబోవడం లేదు. జీవితం ఒక పోరాటంలాగా ఉంటుంది. ఈ పోరాటాన్ని పోరాటంలాగానే చేయండి. మీ శక్తి ఉపయోగించండి. అలాగే మీ భక్తిని ఉపయోగించి భగవంతునికి ఎక్కువ ప్రార్థన చేయండి. ఇష్టదేవతారాధన చేయండి. మనశ్శాంతి పెరుగుతుంది. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి శుక్రాచార్యుల వారు బాగున్నారు. అలాగే గురువుగారు బాగున్నారు. కేతు బాగున్నారు. ఇంకేం కావాలండి? ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. జీవితాశయం నెరవేరుతుంది. అనుకోని విధంగా అదృష్టం వరిస్తుంది. లాభాలు వస్తాయి. పిత్రార్జితాలు వస్తాయి. ఉన్నతమైన స్థితి వస్తుంది. అష్టమ శని సంచార దోషం వెళ్ళిపోయి నవమ స్థానంలోకి శనిగారు వెళ్ళినప్పుడు జీవితాశయం నెరవేరుస్తారు. లేదా ఒక ఉత్తమమైన స్థితిలో మిమ్మల్ని కూర్చోబెడతారు. ఏదో ఒకటి సాధ్యపడుతుంది. అలాగే పిత్రార్జితం వస్తుంది. బంధువుల రాకపోకలు పెరుగుతాయి. ఆదరణ పెరుగుతుంది. అనేక విధాల ఆనందకరమైన జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నో విధాలా మీకు బాగుంది. అయితే నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. మరింత శోభాయమానంగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా తట్టుకోగల శక్తి కావాలి. కాబట్టి యోగా చేయండి. ఇది చాలా ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. అన్ని రకాలుగాను ఇబ్బందులు కనిపిస్తూనే ఉన్నాయి. యోగా చేయడం, నవగ్రహ స్తోత్ర పారాయణలు చేయడం, వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోవడము, అలాగే నవధాన్యాలు దానం ఇవ్వడము చాలా చాలా మంచిది. స్థాన చలనానికి అవకాశం ఉంది. కుటుంబంలో అనైక్యత కనిపిస్తోంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు కనిపించబోవడం లేదు. ఇక మాతృవర్గ రీత్యా కొంచెం కంటితుడుపు వ్యవహారంగా ఉంటుందన్న మాటే కానీ పూర్తిగా ఏమీ లబ్ధి కలిగే పరిస్థితులు కాదు. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. రుణాల రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. రుణ భారాలు పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్వం ఇచ్చినటువంటి రుణాలు వారి యొక్క ఒత్తిడి పెరిగి త్వరగా మా రుణం మాకు తీర్చండి అనే విధంగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మీకు ఆలోచనలు బాగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. అయితే డాక్యుమెంట్స్ని జాగ్రత్తగా భద్రపరచుకోండి. విలువైన వస్తువులు చేయి జారేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొంచెం మనకి ఒక ఆశాకిరణం ఏమి కనిపిస్తోంది అంటే అతి త్వరలోనే మార్పు రాబోయేటటువంటి గురు సంచారం చేత చాలా వరకు మంచి ఫలితాలు రాబోతున్నాయి అనేటటువంటి ఆశ కనిపిస్తోంది. ఇది అన్ని విషయాలలోనూ కనిపిస్తుంది. అన్ని విషయాలలోనూ మీకు కాస్త అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. అయితే జాగ్రత్తల అంశంతో పాటుగా యోగా చేయడం వల్ల ఈ ఆశాదీపం కూడా మీకు చక్కగా ప్రశంసాయుతంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మార్పు రాబోతున్నటువంటి గురుగ్రహ సంచార విశేషం చేత చాలా వరకు విషయాలలో మార్పు వచ్చేస్తుంది. ఇప్పుడు కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి. మానసిక ప్రశాంతతకి బాటలు వేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి చంద్రగ్రహం యొక్క అనుకూలత ఉన్నది. అలాగే కుజగ్రహం యొక్క అనుకూలత ఉన్నది. అలాగే గురుగ్రహం యొక్క అనుకూలత కూడా ఉన్నది. అయితే ఈ 3 గ్రహాల యొక్క అనుకూలత వల్ల చాలా చాలా మంచి జరిగిపోతాయా అంటే చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీరికి అనుకోని విధంగా లాభాలు వచ్చే పరిస్థితి, మంచి వాహన లాభాలు, రియల్ ఎస్టేట్కి సంబంధించి భూమికి సంబంధించి ఏమన్నా తగాదాలున్నా కూడా ఆ భూమి విషయంలో ఆ తగాదాలన్నీ రెక్టిఫై అయిపోయి పెద్ద మనుషులు పంచాయతీలు కూడా అయిపోయి ప్రశాంతమైనటువంటి తీర్పులు వచ్చి వీళ్ళు చాలా చాలా ఆనందిస్తారు. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారస్తుల మధ్య కూడా కొన్ని రకాలైనటువంటి సఖ్యత లోపించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి వ్యాపార రంగంలో కూడా వీరు కొన్ని ఐకమత్యాలు కలిసిమెలిసి ఉంటేనే మీ వ్యాపారం చక్కగా వృద్ధిలో ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. వ్యాపారాల విషయంలో కొద్దిగా అస్థిమితంగా ఉన్నారు.
అయితే శని గారికి, రాహువుకి, కేతువుకి ముఖ్యంగా జపాలు చేయించుకోండి లేదా స్తోత్రపారాయణ ఇలానే చెయ్యండి. ఇలా చేసినందువల్ల మీకు పబ్లిక్ రిలేషన్స్ పెరిగేటటువంటి అవకాశము, వ్యాపారము చక్కగా అభివృద్ధి మార్గంలో ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఈ సప్తమ స్థానంలోనే 4 గ్రహాల యొక్క కలయిక జరుగుతూ ఉంది. ఒక చంద్రుని యొక్క స్థితి మటుకు చాలా బావుంది. మిగతా 4 గ్రహాలు అంత అనుకూలత లేని కారణం చేత చాలా రకాలైన ఇబ్బందులు కన్యా రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. స్త్రీల వల్ల వచ్చే ఇబ్బందుల్ని తట్టుకోవడం కష్టం లాంటివి కనిపిస్తూ ఉన్నాయి. చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. అలాగే గురువుగారి యొక్క స్థితి ఇప్పటివరకు నవమ స్థానంలో ఉన్నారు. చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ అతి త్వరలోనే వారు దశమ స్థానంలోకి వెళ్ళిపోబోతున్న కారణం చేత ఉద్యోగ జీవితంలో చిన్నపాటి ఇబ్బందులు కనిపించేటటువంటి అవకాశం ఉంది. పై అధికారుల ఒత్తిడి కనిపించేటటువంటి అవకాశం ఉంది. దైవ కార్యాల పట్ల చాలా ఆకర్షితులవుతారు. అనేక రకాలుగా దైవ కార్యాల మీద మీరు సమయాన్ని వెచ్చిస్తారు, ధనాన్ని వెచ్చిస్తారు. ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ హోమం చేసుకోవడం కానీ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం కానీ చేయడం ద్వారా కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే స్థిర చరాస్తుల వృద్ధి జరుగుతోంది. సంతాన రీత్యా బాగుంది, రుణాల రీత్యా బాగుంది, పబ్లిక్ రిలేషన్స్ రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇలా అన్ని విషయాలలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్న కారణం చేత కన్యా రాశి వారికి బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి ఒక అదృష్టవంతమైన కాలము కనిపిస్తూ ఉంది. 6వ స్థానంలో 4 గ్రహాల యొక్క కలయిక అసలు అది మాటలైన విషయం కాదు. చాలా అద్భుతమైన విషయం. ఈ ఒక్కటి చాలు మీరు అత్యధికమైన అదృష్టవంతులు అవుతున్నారు అని చెప్పడానికి. బుధుడు, రాహువు, శనిగారు, చంద్రుడు 4 గ్రహాలంటే అది మాటలా? షష్ఠ స్థానంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. దానితో పాటుగా ఒక చిన్న ఇబ్బంది కూడా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ ఇబ్బంది ఏమిటి అంటే మానసికమైన ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎక్కువ ఏమీ కంగారు పడకండి, బాధపడకండి, భయపడకండి. మీకు ఏ పక్క నుంచి ఏ దుఃఖం వచ్చినా, ఏ పక్క నుంచి ఏ కలహాలొచ్చినా, ఏ పక్క నుంచి ఏ అపవాదులొచ్చినా వీటన్నిటినీ మీరు తిప్పగొట్టగలిగే సామర్థ్యం మీకు ఏర్పడుతుంది. విజయం చేకూరే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి ఏ విషయాలలోనూ మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక జాగ్రత్తలు తీసుకునే అంశంలో మటుకు చాలా విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా అంతగా బాలేదు అన్నప్పుడు ఓర్పు కలిగి ఉండాలి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ జీవితంలో కానీ, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, పితృవర్గ రీత్యా కానీ మీరు ఏ రూపకంగా అయినా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. స్తోత్ర పారాయణాలు చేయండి నవగ్రహాలకి. అలాగే యోగా చేయండి. ఏవి పెట్టుబడులు పెట్టద్దు ఎక్కడా కూడా. ఇంకా కొంచెం సమయం రాబోతూ ఉన్న కాలం అంటే కనీసం ఒక 15 రోజుల లోపలే మీకు గురువుగారి యొక్క సంచార విశేషం మారబోతూ ఉన్న కారణం చేత ఆ విశేషం చేత మీకు చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. కాబట్టి ఓర్పు కలిగి ఉండండి. ఈ కొద్ది రోజులు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నాన్ని ముందరికి తీసుకుని వెళ్ళండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం ఇంకా కొనసాగుతూ ఉన్నది. అయితే వీరికి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు చాలా చాలా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఊహించని విధంగా లాభాలున్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి మంచి ఫలితము. అలాగే గురువుగారి యొక్క శుభ దృష్టి చక్కగా రాశి మీద ఉన్నందువల్ల అనేక విధాలా మీకు మంచి జరుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. ఇక ముందు ఎలా ఉంటుంది పరిస్థితి అంటే అతి త్వరలోనే గురువుగారి యొక్క స్థాన మార్పు జరగబోతూ ఉన్న కారణం చేత కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులైతే ఉండబోతున్నాయి. అయితే లాభంలో ఉన్నటువంటి కేతువు యొక్క బలం బాగా పనిచేస్తోంది. ఇక రాహు బలం గాని, శనిగారి బలం గాని అంతగా బాగుండబోవడం లేదు. అలాగే గురువుగారి బలం కూడా అంతగా బాగుండబోవడం లేదు. కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితికి కొంచెం బాగుంది కాబట్టి మనం బాగుంది అనే చెప్పుకుంటున్నాం. కానీ అసంతృప్తి పెరుగుతుంది చాలా విషయాలలో.
కుటుంబ రీత్యా కొంత అసంతృప్తి ఉండేటటువంటి పరిస్థితి, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఏవి మీకు లేని పరిస్థితి, అలాగే స్థిర చరాస్తుల వృద్ధికి కూడా మీరు చాలా కష్టపడాల్సిన పరిస్థితి, ఇక సంతాన రీత్యా మీకు చాలా చాలా అసంతృప్తి కలిగేటటువంటి పరిస్థితి, ఓర్పు కలిగి ఉండాలి. వివాహాది శుభకార్యాలు ప్రస్తుతం అయితే కుదిరి ఉన్నవి అయిపోతాయి. ఇక మళ్ళీ కుదరాలి సంబంధాలు, వివాహం కావాలి అనుకునే వారికి కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక ఉద్యోగరీత్యా కూడా ఇప్పుడైతే మీకు వెంటనే ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉంది. ఇంతో అంతో ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింతగా మానసిక ఉల్లాసాన్ని పొందొచ్చు అని తెలియచేస్తున్నాను. శుభం. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి స్థిర చరాస్తుల పట్ల చాలా శ్రద్ధ తీసుకుని ఉంటారు. అలాగే ఉద్యోగం పట్ల చాలా శ్రద్ధ తీసుకుని ఉంటారు. ఇవన్నీ కూడా మీకు సక్సెస్ అయ్యే విధంగానే ఉన్నాయి. స్థిర చరాస్తుల పెంపుదల కోసం ఇంకా కొంత కృషి చేయవలసి ఉంటుంది. అయితే చక్కగా విజయాల బాటలో ఉన్నారు కాబట్టి మీకు 100% మీ కృషి ఫలిస్తుంది అని చెప్తాను. ఇంకా కొంచెం కృషిని పెంచండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో ఇప్పుడే అంత పూర్తిగా మంచిది కాదు. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే ఏదైనా పెట్టుబడులు పెడుతున్నారా అంటే కాస్త చూసుకొని పెట్టండి. మాతృవర్గ రీత్యా కొంచెం అసంతృప్తి నడిచేటటువంటి కాలం కనిపిస్తోంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు అంతగా కనిపించబోవడం లేదు. అర్ధాష్టమ శని సంచారం ప్రారంభమై ఉన్న కారణం చేత మీకు శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోవాల్సిందిగా మీకు సూచన చేస్తూ ఉన్నాను. అలాగే కుటుంబ విషయంలో చాలా చాలా బాగుంటుంది. సంతాన విషయంలో ఇంకా పూర్తిగా సంతృప్తి కలగడం లేదు. కొద్ది కాలం వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి వేచి ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచన. మీ వ్యక్తిత్వం చాలా బాగుంటుంది. సప్తమ స్థానంలోకి గురువుగారి యొక్క సంచారం రాబోతూ ఉన్న కారణం చేత ఇప్పుడు ఫలితాలు కూడా మీకు ప్రతి విషయంలోనూ అనుకూలమైన ఫలితాలు రాబోతుంటాయి. ప్రతి విషయంలోనూ ఇప్పుడు ఏవైతే మనం నెగిటివ్లు చెప్పుకుంటున్నామో ఇవన్నీ కూడా పాజిటివ్ అయ్యేటటువంటి పరిస్థితులు కనబడబోతున్నాయి. అతి కొద్ది కాలంలోనే గురువుగారి యొక్క మార్పు జరగబోతూ ఉన్న కారణం చేత మీరు చాలా వరకు ధైర్యంగా ఉండండి. అనేక రకాలుగా మీకు మంచి జరిగే గ్రహస్థితులు, ముఖ్యంగా గురుబలం పెరగబోతోంది. ఎన్నో విధాలుగా మీకు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఉంటాయి. గురుబలం ఉన్న కారణంగా మీకు దైవభక్తి పెరుగుతోంది, దైవ సేవ పెరుగుతోంది. అలాగే దైవ కార్యాలు చేస్తారు. దైవం మీకు అనుకూలిస్తోందా అన్నట్టుగా అనేక రకాల పనుల మీద మీకు ఆశీస్సులు ఉంటాయి. మనశ్శాంతి చాలా చాలా పెరుగుతోంది. కాబట్టి కొద్దిగా కాలం ఓర్పు పట్టి ఉండండి. గురుబలం పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. యోగా చేయండి. గురువుగారి యొక్క చరిత్ర పారాయణ చేయండి. లేదా గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. అనేక విధాలుగా మీకు మంచి జరగబోతున్న ఫలితాలు వచ్చేస్తూ ఉన్న కారణం చేత చాలా సంతృప్తికరమైన జీవితంతో ఉంటారు మీరు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ వెళ్తోంది. ఇది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెంచుతోంది. సంతాన విషయంలో చాలా చాలా సంతృప్తినిస్తోంది. సంతాన అభివృద్ధినిస్తోంది. మీరు ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకుని దానిని సాధన చేస్తూ ఉన్నవారైతే మంత్రసిద్ధి కలిగేటటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే పూర్వజన్మ పుణ్యం చాలా అద్భుతంగా ఉంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. అక్క చెల్లెళ్ళ సహాయ సహకారాలు బాగున్నాయి. మీ మనోబలం బాగా ఇనుమడిస్తోంది. ధైర్యంతో కూడినటువంటి, సాహసంతో కూడినటువంటి నిర్ణయాలు చేస్తారు. వాటిని అమలు చేస్తారు. దానిలో విజయాన్ని సాధిస్తారు. ఇవన్నీ కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక శని గారికి ఒకసారి తైలాభిషేకం చేయించవలసిందిగా సూచన. ఏలినాటి శని ప్రభావం వెళ్ళిపోయింది కాబట్టి అనేక విధాల మీకు మంచి జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే కుటుంబ విషయంలో కూడా ఇంకా కొంత మీరు సెటరైట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఏలినాటి శని వెళ్ళిపోయిన పిదప శనిగారు ఇచ్చేటటువంటి అద్భుతమైన ఫలితాలు మీకు ఇప్పుడు ఉండబోతున్నాయి. ఈ తృప్తి కూడా మీకు బాగా పనిచేస్తుంది. ఆత్మసంతృప్తిని పెంచుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి అనేక విధాలుగా కలిసొచ్చేటటువంటి కాలం అన్నట్టుగా ఉంది. వీరికి వీరి మాట చలామణి అవుతుంది. పరపతి బాగా ఉపయోగపడుతుంది.
కుటుంబంలో కూడా కొంత ఐకమత్యం ఉంటుంది. అయితే ధనము పూర్వకంగా చిన్నపాటి నష్టాలు కనిపించేటటువంటి అవకాశం ఉంది. అంటే రావలసిన డబ్బు ఆగడం. రూ. 10 వస్తుంది అనుకున్న చోట రూ. 6 రావడం. ఇలాంటి పరిస్థితి ఉంటుంది. రూ. 6 అయితే వస్తాయి గదా! అది పూర్వం ఏదైతే బకాయి పడున్నారో మీకు, దాన్ని వసూలు చేసుకోవడంలో మీరు ఆ మాత్రం సక్సెస్ సాధిస్తారు అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. భార్యాభర్తల అన్యోన్యత రీత్యా ఓర్పు కలిగి ఉండండి. ఇక అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మునుపెన్నడూ లేని విధంగా మీకు మీ తోడబుట్టిన వాళ్ళు సహాయ సహకారులుగా నిలుస్తారు. అలాగే కుటుంబంలో గూడా కొంచెం ఐకమత్యం కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా మీ మానసికమైన ప్రవృత్తిని తెలియచేస్తూ ఉంటుంది. మానసికమైనటువంటి సంతృప్తిని పెంచుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. ఉద్యోగ జీవితంలో కూడా కొంత ఓర్పు కలిగి ఉండండి. ఏదైనా పెట్టుబడులు పెట్టే విషయంలో ఓర్పు కలిగి ఉండండి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. మీకు అన్ని విధాలా మంచి రోజులొస్తున్నాయి. చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి చాలా ప్రశాంతమైన జీవితం వస్తోంది అని చెప్పొచ్చు. వీరికి గ్రహాల యొక్క అనుకూలత లేకపోయినప్పటికీ శుక్ర చంద్రుల యొక్క కలయిక రాశిలో జరుగుతూ ఉన్న కారణం చేత చాలా వరకు ప్రశాంతమైన జీవితం ఉంటుంది. అలాగే కళలలో మంచి అవకాశాలొస్తాయి. కళారాధన ఉంటుంది. కళా పోషణ ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత తగ్గుతోంది. వ్యాపార సంబంధాలు కూడా భాగస్వాముల మధ్య కొంచెం తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొంతమంది భాగస్వాములు తమ భాగస్వామ్యం నుంచి మేము విడిపోతాము అని చెప్పి వాళ్ళు విత్‌డ్రా అయిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఏదైనా ఉద్యోగరీత్యా మీరు ఉద్యోగం మారాలి అనుకుంటే ఖచ్చితంగా ఇంకొక ఉద్యోగం వచ్చిన తదుపరి మాత్రమే ఉద్యోగం మారండి. అంతవరకు ఉద్యోగం మానవద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగున్నాయి. అలాగే మీరు ప్రజల కోసం చేసేటటువంటి పనులు ఏవైనా కానీ అవి మంచిగా అయిపోతాయి. అంటే పరోపకారం చాలా బావుంటుంది. మీకై మీరు ఏదైనా చేసుకోవాలి అనుకుంటే అవన్నీ కుంటుపడిపోతాయి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అన్ని గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. వీలైతే ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి. ఇవి చాలా చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియచేస్తూ ఉన్నాను. ఇంటి ఇలవేల్పుని పూజించండి. మనోబలాన్ని పెంచుకోండి. సంతానం పట్ల అధికమైన ఓర్పు కలిగి ఉండండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియచేస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు.